సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో సడన్ గా షాక్ ఇచ్చి పారేశారు మామూలుగా సర్ప్రైజ్ చేయలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన టీజర్ బయటకు వస్తుంది అంటే ముందు ఎంత హడావుడి నడవాలి అలాంటి హడావుడికి అవకాశం ఇవ్వకుండా టక్కుమని టీజర్ ని బయటికి తీసుకొచ్చేసారా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటది అన్న ఇన్ఫర్మేషన్ నడిచింది పోతే సడన్ గా ఇలా అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయనివ్వకుండా టక్కుమని టీజర్ ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో డ్రాప్ చేస్తారు అని అనుకోలేదు భలే ఆశ్చర్యపరిచారు హరీష్ శంకర్ గారు ఎంతైనా ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ మ్యాజికల్ అని చెప్పుకుంటున్నారు మ్యాజికల్ టచ్ బానే ఉంది పోతే ఫలానా టైంకి టీజర్ రిలీజ్ అవుతుందని ఒక రోజు ముందులో 2 రోజుల ముందులో అనౌన్స్మెంట్ ఇచ్చి ఆ తర్వాత టీజర్ రిలీజ్ పెట్టుకున్నట్టయితే రిలీజ్ ముందు బోల్డ్ అంతా హంగామా హడావుడి నడిచేది సోషల్ మీడియాలో అది మిస్ అయ్యాం అందరం హరీష్ శంకర్ స్ట్రాటజీ ఏంటో మరి ఎక్స్పెక్టేషన్స్ కి అవకాశం ఇవ్వకుండా సడన్ గా తీసుకొచ్చి థ్రిల్ చేసి పారేద్దాం అనుకున్నారు గట్టిగానే థ్రిల్ చేశారు థ్రిల్ అనే దగ్గరే ఆగిపోకూడదు ఈ టీజర్ ని ఇలా బయటికి తీసుకొచ్చి హరీష్ శంకర్ గారు కుమ్మి పడేశారనే చెప్పాలి చప్పగా ఉంది వ్యవహారం సినిమాలకు సంబంధించి సరైన అప్డేట్ లేక సరైన హైప్ లేక సరైన క్రేజ్ లేక సరైన కిక్ లేక ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి జనాల అటెన్షన్ అంతా పాలిటిక్స్ వైపే ఉంది సినిమాలకు సంబంధించి డ్రై టైం నడుస్తుంది సినిమాల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళందరూ పెద్ద కరువులో ఉన్నారు సరైన అప్డేట్ కోసం స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మెటీరియల్ కోసం విరహ వేదనతో సలసలా కాగిపోతున్నారు ఛానల్గా వానలు పట్టడం లేదు మనుషులే కాదు నేల చెట్టు చేమ గొడ్డు గోద జంతువులన్నీ కూడా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నప్పుడు తొలకరి వాన పడితే ఓ ఎక్స్పీరియన్స్ వస్తా చూడండి అలాంటి ఎక్స్పీరియన్స్ ని హరీష్ శంకర్ సర్ప్రైజింగ్ గా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ని బయటకు తీసుకొచ్చి మూవీ మేనియాక్స్ అందరికి ఇచ్చి పడేశాడు అని చెప్పాలి ఆ విషయానికి సంబంధించి ముందుగా థ్యాంక్ యూ సార్ గారు మీ మ్యాజికల్ సర్ప్రైజ్ అద్దరింది అబాబాబాబా విసుగెత్తిపోయింది ప్రాణం ఎన్ని రోజులు అవుతుందో సరైన మాస్ స్టఫ్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఎన్నో రకాలైన రుచులు చూడాలనుకుంటాం వాటి కోసం పరిగెత్తుతాం చూస్తాం కానీ ఎన్ని రుచులు చూసినా కూడా అన్నం ఆవకాయ రుచి తర్వాత ఏదైనా అందుట్లో బాగా ఆకలిగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని 2 చుక్కలు నెయ్యి వేసుకుని ముద్దలు కలుపుకుని తింటంటే ఆహాహా చాలు దీని ఇంకమ్మ జీవితం ఇంకేం కావాలి అనిపిస్తుంది అలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి కూడా చాలా రోజులుగా వెయిటింగ్ నడుస్తూ ఉంది ఏది ఎప్పుడు వస్తుందో ఏది ఎప్పుడు రిలీజ్ ఉంటుందో తెలియని పరిస్థితి అలాంటి టైంలో ఇలాంటి టీజర్ బయటికి రావటం అనేది ఓ పెద్ద షాకింగ్ రిలీఫ్ అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు తెలుగు మూవీ లవర్స్ అందరూ కూడా మిస్ అవుతున్నారు ఆయనకు సంబంధించి చాలా ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్నాయి కాకపోతే ఏ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుద్ది ఏ సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది ఎవరికి తెలియటం లేదు ఇలాంటి టీజర్స్ బయటకు వచ్చినప్పుడు హోప్ ఉంటది నమ్మకం వస్తుంది ఎలక్షన్స్ తర్వాత పవన్ వస్తారు వేస్తారు సాలిడ్ ఎంటర్టైన్మెంట్ కావాల్సినట్టుగా అని హరీష్ శంకర్ లేటెస్ట్ గా బయటకు వచ్చిన టీజర్ ని కొంచెం స్పెషల్ గానే కట్ చేసి తీసుకొచ్చారు అని చెప్పాలి అంటే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ టీజర్ కట్ ఉంది అని కూడా అనుకోవాలి పెట్టుకునివ్వండి ఎలక్షన్స్ ని దృష్టిలో వాళ్ళ అవసరం తీరిందంటే వాళ్ళని తీర్చుకోమనండి మూవీ లవర్స్ కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ దొరుకుతుందిగా అందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చెప్పించిన డైలాగుల్ని 2 కోణాల్లో చూడాలి ఒకటి పొలిటికల్ యాంగిల్ ఇంకోటి మాస్ హీరో యాంగిల్ లో చూసుకుంటే వండర్ఫుల్ హై ఎమోషనల్ ఎలివేషనల్ డైలాగ్స్ అవన్నీ కూడాను గాజు పగిలే కొద్దీ పొదునే కొద్దీ ఇలాంటి వన్ లైనర్స్ ని హరీష్ శంకర్ భలే రాస్తారు అలానే విలన్ రేంజ్ గురించి మాట్లాడుతున్నాడు ఎవరి రేంజ్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా సినిమాలో కనిపిస్తున్న విలన్ కి ఇండైరెక్ట్ గా పబ్లిక్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న అపోనెంట్స్ కి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తో ఇంట్రెస్టింగ్ గా కౌంటర్స్ ఇప్పించేశారు ఈ టీజర్ లో డైలాగులతో హరీష్ శంకర్ గ్రాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం ఇది సినిమాలో విలన్ కి కౌంటర్ ఇవ్వటం కాదు పవన్ కళ్యాణ్ కి పబ్లిక్ లో ఉన్న అపోనెంట్స్ కూడా కౌంటర్ ఇవ్వటం అనే అనుకోవచ్చు అనుకోవటమే కన్ఫర్మ్ చేయకూడదు కన్ఫర్మ్ చేసినా చేయకపోయినా ఎవరికి తగలాల్సింది వాళ్ళకి తగులుద్ది ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తారు ఎవరు పడాల్సిన బాధ వాళ్ళు పడతారు ఆ డైలాగుల మూలంగా ఆల్రెడీ మండాల్సిన వాళ్ళకి మండుతా ఉండుంటది బాగా పెట్టించారు పవన్ కళ్యాణ్ తో ఈ టీజర్ తో హరీష్ శంకర్ సెగ కానీ ఏ మాట కామారే అద్దరుస్తున్నారు పవన్ కళ్యాణ్ టీజర్ లో ది ఖతర్నాక్ వెర్షన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ది కాన్ఫిడెంట్ వెర్షన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తా ఉంది డ్రెస్ పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తుంది కానీ ఆ మనిషిలో కనిపిస్తున్నాడు ఒక లీడర్
ఆ క్వాలిటీసే ఉన్నాయి ఆ డైలాగుల్లోనూ, ఆ యాటిట్యూడ్ లోను. పోలీస్ ఆఫీసర్ భరోసా ఇవ్వగలడు, లీడర్ నమ్మకం ఇస్తాడు. ఈ టీజర్ లో భగత్ క్యారెక్టర్ లో అటువంటి నమ్మకమే కనపడుతుంది. ఈ టీజర్ లో ఉన్న స్టఫ్ పొలిటికల్ గా ఎంత ఉపయోగపడుద్ది, ఎలక్షన్స్ లో ఎంత మైలేజ్ ఇస్తుంది అన్న విషయాన్ని అంచనా వేయలేం. కానీ సినిమా యాంగిల్లో చూసుకుంటే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఈ టీజర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాయి. గబ్బర్ సింగ్ తర్వాత ఆ మాదిరి మాస్ ఎంటర్టైన్మెంట్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తానే వస్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత అనిపిస్తా ఉంది గబ్బర్ సింగ్ ని మించి సాలిడ్ ఎంటర్టైన్మెంట్, సాలిడ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఉండబోతుంది అని. పవన్ కళ్యాణ్ స్టైల్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ భగత్ సింగ్ క్యారెక్టర్ స్పెషల్ గానే అనిపిస్తుంది. హరీష్ శంకర్ మ్యాజిక్ చేస్తున్నారని అనిపిస్తుంది. చాలు భగత్ సింగ్ క్యారెక్టర్ కి సంబంధించి ఆ ఫ్లో, ఆ టెంపో సినిమాలో తగ్గకుండా ఉంటే చాలు. బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ కు సంబంధించి, రికార్డులకు సంబంధించి సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటికీ పట్టా తిరుగులేని సమాధానాలు పడిపోతాయి. ఓవరాల్ గా చెప్పేది ఏమిటంటే అద్దరిపోయింది టీజర్. భగత్ బ్లేజ్ అని బయటికి తీసుకొచ్చారు ఈ టీజర్ ని. నిజంగానే కనిపించింది ఆ రోషం, ఆ పౌరుషం, ఆ పంతం, ఆ నాయకుడి లక్షణం భగత్ క్యారెక్టర్ లో బాగుంది. అందుట్లో సరైన టైంలో తీసుకొచ్చారు, మంచి ఆకలి మీద ఉన్నప్పుడు తీసుకొచ్చారు, ఇంకా బాగా ఎక్కింది, అదిరిపోతుంది ఎక్స్పీరియన్స్. ఈ టీజర్ కి సంబంధించిన సెలబ్రేషన్స్ కొన్ని రోజుల పాటు నడుస్తాయి. ఎంజాయ్ చేద్దాం చేసుకుందాం. ఇంకా మనీ రెస్ట్ విషయానికి వస్తే ప్రేమలో మూవీ ఫైనల్ గా ఎక్స్పెక్ట్ చేయని విధంగా సర్ప్రైజ్ చేసింది. ముఖ్యంగా సెకండ్ వీక్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కలెక్షన్స్ తెచ్చుకుని బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. సినిమాకి 10వ రోజున రిలీజ్ అయిన తర్వాత ఒక రోజు కలెక్షన్స్ కి సంబంధించి టాప్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో కంటే 10వ రోజున కలెక్షన్స్ ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయి అంటే నిదానంగా ఎక్కింది సినిమా. నిదానంగా జనాల్ని థియేటర్స్ కి పుల్ చేసింది సినిమా అని అర్థం చేసుకోవాలి. డ్రై టైం అంటే జనాలు థియేటర్స్ కి సరిగ్గా రారు. అలాంటి టైంలో రిలీజ్ అయిన సినిమా బ్రేక్ ఈవెన్ చేసుకుని హిట్ అనిపించుకుంటేనే బ్లాక్ బాస్టర్ కింద లెక్క. అలాంటిది ఒక సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టింది అంటే అది రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బాస్టర్ అనే మాట్లాడుకోవాలి. ప్రేమలో మూవీ సర్ప్రైజ్ బ్లాక్ బాస్టర్ అవడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, రాజమౌళి గారి అబ్బాయి ఎస్ఎస్ కార్తికేయ సినిమా కోసం దగ్గరుండి చాలా జాగ్రత్తగా కామెడీతో డైలాగులు రాయించుకున్నారని తెలుస్తుంది. ఆ పైన సినిమా రిలీజ్ ను కూడా బాగా ప్లాన్ చేసుకున్నారు, చాలా చక్కగా ప్రమోట్ చేశారు సినిమాని. కార్తికేయ స్ట్రాటజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా రిలీజ్ కు ముందే రాజమౌళిని తీసుకురాకుండా సరైన టైంలో రాజమౌళిని తీసుకొచ్చి సినిమాకి ఎక్స్పెక్ట్ చేయని పబ్లిసిటీని తెచ్చుకున్నాడు. సినిమాని ఊహించిన విధంగా నిలబెట్టాడు, ఎక్స్పెక్ట్ చేయని విధంగా బ్లాక్ బాస్టర్ చేయించుకున్నాడు. రెండో రీజన్, సినిమాలో ఉన్న హీరోయిన్ అమితాబ్ బైజు. తెలుగులో కూడా పాపులారిటీ బాగా పెరిగిపోయింది ఆ అమ్మాయికి. సినిమా చూస్తున్నప్పుడే అనుకోవడం జరిగింది ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, ఈ అమ్మాయిలో సమ్మోహనమైన విశేషం ఉంది, ఖచ్చితంగా కుర్రోళ్ళ గుండెల్ని చెదరగొట్టింది. అందుకనే స్టేజ్ మీద డైరెక్ట్ గా హారతులు కూడా తీసేసుకుంది. ఆ అమ్మాయి ఫ్యాక్టర్ కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. మూడో రీజన్, రాజమౌళి గారు ఆయన సక్సెస్ మీట్ కి వచ్చి మాట్లాడటం మూలంగానే సెకండ్ వీకెండ్ లో కలెక్షన్స్ ఇంప్రెసివ్ గా వచ్చాయి. ఆయన సినిమా గురించి బాగా మాట్లాడతారు, మంచి మాటగారి. సినిమా మీద తెలియకుండానే తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. మామూలుగా కాదు, భారీ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. ప్రేమలో మూవీ తెలుగు వెర్షన్ తో బిజినెస్ పరంగా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఇంకెవరులే, రాజమౌళి గారు అబ్బాయి ఎస్ఎస్ కార్తికేయ అనే. సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే 1.5 కోటి అని తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే సినిమా టోటల్ గా 6 కోట్ల వరకు షేర్ చూసింది, నియర్లీ 11 కోట్ల వరకు గ్రాస్ చూసింది ప్రపంచవ్యాప్తంగా. 1.5 కోటికి తిరిగి 6 కోట్లు వచ్చింది అంటే మామూలు లాభమా? అదిరిందయ్యా కార్తికేయ. పోతే ఈ సినిమా మొత్తం అన్ని చోట్ల ఫెంటాస్టిక్ గా పెర్ఫామ్ చేయలేదు. ఒక్క హైదరాబాద్ లోను, ఆ పైన యుఎస్ లోనే దుమ్ము లేపింది ఎక్కువగా. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైజాగ్, విజయవాడ ఇలాంటి ప్లేసుల్లోనే కొంచెం స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ని పుల్ చేయగలిగింది. బీసీ సెంటర్స్ లో అసలు సరైన రెస్పాన్స్ లేదు. అయినప్పటికీ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యింది అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మెట్రో సిటీస్ ని టార్గెట్ చేసుకుని కూడా సినిమాలు తీయొచ్చు తక్కువ బడ్జెట్ లో. చిన్న బడ్జెట్ లో సినిమా తీసి జాగ్రత్తగా ప్రమోట్ చేసుకుంటే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలాంటి సిటీస్ వరకు వచ్చే కలెక్షన్లతోనే, యుఎస్ఏ నుంచి వచ్చే కలెక్షన్లతోనే సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా క్లాస్ ఫిల్మ్స్ ని ప్లాన్ చేసుకుని తీస్తే ఉపయోగం ఉంటది. కొంచెం స్ట్రాటజీస్ మార్చుకుని సినిమాలు తీస్తే ఈ మార్కెట్ ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అని అర్థం అవుతుంది. అది పరిస్థితి. గడిచిన వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ వచ్చినప్పటికీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేమలో మూవీని డామినేట్ చేయడం కనిపించింది. మిగతా సినిమాలన్నీ కూడా సోసోగా పర్ఫామ్ చేశాయి, అవసరమైన అటెన్షన్ ని తీసుకోలేదు, హిట్ అనిపించుకునే పరిస్థితిలో కనిపించలేదు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.